కబిల్టెల మరో బ్రేకింగ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరుబాటుకు బీఆర్ఎస్ రెడీ అయింది. అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారంటూ నల్గొండ వేదికగా జంగ్ సైరన్ కు సిద్దమైంది. అసంపూర్తి రుణమాఫీ, కోతల రైతు భరోసాలతో పాటు బోనస్ ఎగవేత అంశాలపై రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు క్లాక్ టవర్ వేదికగా ఇవాళ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నిరసనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నా నిర్వహించనుంది బీఆర్ఎస్. ఈ ధర్నాకు రైతులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. పంటల కొనుగోళ్లపై, బోనస్ డబ్బుల ఎగవేతపై, రైతు భరోసా ఎగనామంపైన, పలుమార్లు కరెంటు కోతలపై, ఎరువుల కొరతపైన ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. రాష్ట్ర రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు. మహాధర్నాకు విస్తృత ప్రచారం కల్పించేలా నల్గొండలో ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్లు ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించబోతున్న మహాధర్నాకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్. సంధ్య, ఇటు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అదేవిధంగా మోసం చేసిందని చెప్పి ఈరోజు ఆరోపిస్తూ బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పిలిపించిన పరిస్థితి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్లో మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ ఇదే వేదిక వద్ద ఈ మహాధర్నా నిర్వహించున్నారు. ఇది క్లాక్ టవర్ సెంటర్. ఈ మొత్తం కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాస్తవానికి ఇదే ధర్నా ఈ నెల 21నే జరగాల్సి ఉంది. కానీ ఈ మొత్తం కూడా రద్దీగా ఉంటుంది. అదేవిధంగా గ్రామ సభల నేపథ్యంలో మేము భద్రత కల్పించలేము, అదేవిధంగా ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ధర్నాని వాయిదా వేసుకోవడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా 27 వరకు కూడా ఈ విచారణని వాయిదా వేయడంతో 28కి రివిజన్ పిటిషన్ వేసి 28కి ధర్నా నిర్వహించేలా అనుమతి తీసుకొని వచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఈ నేపథ్యంలో అంటే మొత్తం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు హైకోర్టు ఇచ్చిన అనుమతి 1500 మంది రైతులకు మాత్రమే ఇక్కడ ధర్నా నిర్వహించాలని చెప్పి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా దాదాపు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 2000 పైగా రైతుల్ని సమీకరించే బీఆర్ఎస్ నేతలు సమీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ ధర్నాను సక్సెస్ చేసేందుకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కేటీఆర్ చేరుకున్నారా? ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు? ఈ ధర్నా ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? సంధ్య, అంటే హైకోర్టు ఇచ్చిన అనుమతి ప్రకారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అది కూడా ఒకవైపు మాత్రమే ఈ ధర్నా నిర్వహించాలని చెప్పి అయితే హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే మనకు అందుకున్న సమాచారం ప్రకారం ఇక్కడ అంటే 11:30కి కేటీఆర్ చేరుకుంటారు. 12 గంటలకి ధర్నా ప్రారంభమవుతుందని చెప్పి అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఆ మేరకు ఇప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా, అదేవిధంగా పట్టణ వ్యాప్తంగా కూడా భారీ సమీకరణ స్థానిక మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా మాజీ మంత్రి, అదేవిధంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా సమీకరణ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే అంటే ఒకసారి ఇటు స్థానిక పోలీసులు అనుమతి నిరాకరించడం, అదేవిధంగా ఈ హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్న నేపథ్యంలో ఈ మహాధర్నాను బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు. అంటే ఇప్పటివరకు కూడా రైతు సమస్యలపైన వివిధ జిల్లాల్లో జరిగినప్పటికీ కూడా వాటన్నిటికంటే భిన్నంగా కూడా, వాటన్నిటికంటే ప్రముఖంగా ఈ ధర్నా ఉండేలా ఈరోజు ఇటు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక వైఖరి అనుసరిస్తుంది. దానికి నిరసనగా ఈ ధర్నా చేపడుతున్నామని చెప్పి అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే భారీగా రైతులను సమీకరించే ప్రయత్నం అయితే ఇక్కడ కొనసాగుతా ఉంది. అయితే ఈ మహాధర్నాకి కేవలం 1500 మందిని మాత్రమే చేయాలి అని చెప్పి ఇప్పటికే గైడెన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ పోలీసులు దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు ఒకవేళ ఎక్కువ మంది కనుక వచ్చినట్లయితే? అంటే టెక్నికల్ గా హైకోర్టు అనుమతి ఇచ్చిన ప్రకారం 1500 మందికి మాత్రమే అనుమతి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి షరతులతో, అంటే టైం కావచ్చు, లేకపోతే అక్కడ కొన్ని నియమ నిబంధనలు అనేది హైకోర్టు విధించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ అంటే టెక్నికల్ గా 1500 మందికి మాత్రమే బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా వివిధ అంటే చాలా ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పక్కగా వైపు ఉంటారు. కాబట్టి మేము ఇక్కడ 1500 మందికి మాత్రమే ఏర్పాటు చేశాం, కాబట్టి స్వచ్ఛందంగా వచ్చారని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంటే
టెక్నికల్ గా ఇటు హైకోర్టు నిబంధనలు ఎక్కడ కూడా ఉల్లంఘించినట్టు కాదు. అయినప్పటికీ కూడా ఒకవేళ 1500 దాటి వస్తే మాత్రం ఇక్కడ అంటే ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి లేకపోతే ఇక్కడ మూవ్మెంట్ కి ఏమైనా ఇబ్బంది అంటే హైకోర్టు ఇచ్చిన అనుమతిలో ట్రాఫిక్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించొద్దు, ఇది ప్రధాన కూడలి కాబట్టి అని చెప్పి కూడా హైకోర్టు ఇచ్చిన ఒక నిబంధనలో ఉంది. కానీ అక్కడ ఒకవేళ ఇబ్బంది అయితే మాత్రం ఒకవేళ ధర్నా ముగిసిన తర్వాత ఈ హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి ఒక కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కానీ ముందు ధర్నా జరుగుతున్న సమయంలో కానీ జనాలు ఎక్కువ వచ్చిన సమయంలో అంటే ప్రజలు ఎక్కువ వచ్చిన సమయంలో కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అయితే ఇక్కడ టెక్నికల్ గా ఉండదు. కాబట్టి ధర్నా జరిగిన తర్వాత ఒకవేళ ఏదైనా నిబంధనలు ఉల్లంఘించినట్టు పోలీసులు గుర్తిస్తే మాత్రం దాని పరంగా ఒక కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది. సంధ్య. రైట్ చంద్రశేఖర్.